హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా నేను ఏదైతే జాబ్స్ మన గ్రూప్లో లేదంటే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నానో, చాలామంది నాకేం చెబుతున్నారంటే వాళ్ళు మనీ అడుగుతున్నారని, లేదంటే ఇంత కట్టాలా అంటున్నారని, లేదంటే మా దగ్గర నుంచి ఏమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా కాల్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే, ఏం చెప్తున్నానంటే, నేను ఏ జాబ్స్ అయితే మన దీంట్లో గ్రూప్లో పోస్ట్ చేస్తున్నానో లేదంటే నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నానో అవన్నీ కూడా జెన్యూన్ అంటే స్ట్రైట్ అవే మీరు మీ నంబర్స్ ఇచ్చేసి మనీ కట్టి అట్లాంటి జాబ్స్ కాదు నేను పెట్టేటివి. నేను అన్నీ కూడా ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచే తీసుకొచ్చి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అసలు అందరికి అర్థమయ్యే విధంగా ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, వాటి లింక్స్ ఏంటి అని డీటెయిల్డ్గా నేనైతే చెప్తున్నాను వీడియోలో. మీరు ఎవరు కూడా మనీ అయితే పే చేయమాకండి, రూపాయి కూడా పే చేయమాకండి. ఎందుకంటే జాబ్ అనేది మన టాలెంట్ని చూసి మన స్కిల్ని చూసి మనకు రావాలి యాక్చువల్గా, అర్థమైందా? అట్లా కాకుండా వాళ్ళు మనీ అడుగుతున్నారు లేదంటే బ్యాక్ డోర్లో వెళ్దాము ఇలాంటివి అయితే మనం ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయం కూడా. సో చాలామంది నాకు 3-4 మెసేజ్లు అయితే రిగార్డింగ్ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీద వస్తున్నాయి. వాళ్ళు మనీ కట్టమంటున్నారు, లేదంటే దీంట్లో రిజిస్టర్ అవ్వాలంటే మనీ పే చేయాలంటున్నారు అనేది నాకు ఒక కన్సర్న్ వచ్చింది. నేను మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా మనం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ జాబ్స్ అన్నీ కూడా ట్రస్టెడ్ నౌకరీ నుంచి, లింక్డ్ఇన్ నుంచి, ఆర్ ఫ్రెషర్స్ వరల్డ్ వెబ్సైట్ నుంచి, లేదంటే కొన్ని యాప్స్ ఏవైతే ట్రస్టెడ్ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని అవి జెన్యూనా కాదా అంటే 2-3 సార్లు చెక్ చేసుకొని వాటిని మాత్రమే మన గ్రూప్లో కానీ మన ఛానల్లో కానీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫోన్ చేసి మాకు డబ్బులు కట్టండి లేదంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అంటే దయచేసి మీరు జాబ్ పరంగా మాత్రం నేను పెట్టిన ఇన్ఫర్మేషన్తో రాంగ్గా మిస్లీడ్ అవ్వమాకండి. మీకు ఏమైనా ఇంకా కరెక్ట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితేనే నేను పోస్ట్ చేస్తాను. ఎవరైతే అమ్మాయిలు కానీ లేదంటే వేరే వాళ్ళు మన ఛానల్ని చూసి ఆ నెంబర్స్కి కాల్ చేసి ఏదైనా కూడా మనీ అయితే పే చేయమాకండి, ఓకేనా? అది ట్రస్టెడ్ అయితేనే మీరు దాన్ని నమ్మండి. లైక్ అది కంపెనీ పేరు కానీ లేదంటే వెబ్సైట్ కానీ ట్రస్టెడ్ వెబ్సైట్ అని ఫీల్ అయితే మాత్రమే మీ రెజ్యూమేస్ కానీ ఇంకోటి కానీ మీరు ఆన్ ప్రాసెసింగ్ బోర్డు మాత్రం కంటిన్యూ అవ్వండి, ఆన్ ప్రాసెసింగ్ చేసుకోండి. లేదంటే ఇతర ఏవైతే ఉన్నాయో ఫేక్ వెబ్సైట్స్ కానీ వాటి కానీ నేనైతే ఎంకరేజ్ చేయను. ఎవరిని కూడా లైక్ ఇలాంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ వస్తే దయచేసి దాన్ని ఎత్తమాకండి, రిపోర్ట్ కొట్టండి కాల్స్కి కానీ వాటికి కానీ. మనం పెట్టేది మన ఛానల్లో కానీ లేదంటే మన యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ నేనైతే స్ట్రైట్ అవే లింక్డ్ఇన్ నుంచి కానీ లేదా రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా అర్థం కాలేదంటే మీరు కమెంట్స్లో అడగండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాకపోతే మనం పెట్టే జాబ్స్ మోర్ ఓవర్ అన్నీ నౌకరీ నుంచే 100% అంటే 80% నౌకరీ నుంచి, ఇంకా 20-30% మనం లింక్డ్ఇన్ నుంచి కానీ ఇంకోటి freshersworld.com నుంచి కానీ మనం అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్స్ ఫ్రాడ్ అయితే జరగదు. ఇక 2-3 నన్ను అడుగుతున్నారనమాట, ఇలాంటి డబ్బులు ఏమన్నా కట్టాలా, కడితే వాళ్ళకి ఏదైనా అష్యూరెన్స్, అలాంటి జాబ్స్ అయితే నేను ఎప్పుడూ ప్రిఫర్ చేయను కూడా యాక్చువల్గా. ఇలాంటి సైబర్ క్రైమ్స్కి కూడా మనం దూరంగా ఉండడం అనేది ఇది ఒక అవేర్నెస్ వీడియోలాగా చేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.